సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. నాకు అన్నయ్య పక్కన యాక్ట్ చేయడానికి చిన్నప్పుడు అన్నయ్య పక్కన ఒక చిన్న క్యారెక్టర్ యాక్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. సో నేను హీరో కావడానికి ఒక చిన్న కోరికే కారణం, కానీ ఆ కోరిక నెరవేరడానికి నాకు కనీసం ఒక 18 సంవత్సరాలు ఎంతో పట్టింది. సో శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చాలా చిన్న రోల్ యాక్ట్ చేశాను. అది మీరు ఆయన కోసం మీరు ఎలా నిలబడాలనుకుంటారో అది ప్రతినిధిగా నేను ఉన్నాను ఆ సినిమాలో మీ కార్యక్రమం. మీ అందరి గుండెల్లో ఉండే గుండె చప్పుడు నేను నా నోటి ద్వారా చెప్పానమ్మా. సో ప్రస్తుతానికి ఇదే నేను చెప్పవలసిన గుడ్. మరి ఈ సందర్భంగా ఇప్పుడు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. ముందుగా చిరంజీవి గారమ్మ నేను చాలా ఆనందంగా ఉంది మేము చూసినప్పుడు. శంకర్ దాదా జిందాబాద్. మొన్న శంకర్ దాదా ఎంబీబీఎస్ని ఎంత సూపర్ హిట్ చేశారో అందరికీ తెలుసు. ఈ సినిమా దానికన్నా డబుల్ విజయం సాధిస్తుందని మీరు దాన్ని చూసి బ్రహ్మాండంగా హిట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ కేసెట్ ఫంక్షన్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్ని అభిమానులందరికీ నమస్కారం. ఏటీఎం ఎనీ టైం మోడల్ మళ్ళీ శంకర్ దాదా జిందాబాద్తో మరొకసారి ముందుకు రాబోతున్నాం. డెఫినెట్గా అన్నయ్యతో నటించే అదృష్టం రెండోసారి కూడా వచ్చింది. దానికి చాలా సంతోషం. ఈ సినిమా డెఫినెట్గా ఆ సినిమా కంటే పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కామెడీ సెంటిమెంట్ అండ్ సాంగ్స్ అన్నీ ప్రతిదీ చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ చేస్తానని అనుకుంటున్నాను. శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా జిందాబాద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడితే బాగుంటుంది. అందరూ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని, ఒక హైదరాబాదే కాదు మొత్తం సినిమా ఆంధ్ర అంతా ఒక్కసారి లేపేద్దని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఎంఎస్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. శేఖర్ దాదా జిందాబాద్. చాలా షార్ట్ అండ్ చాలా స్వీట్ గా మాట్లాడారు. అశ్విని దత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అల్లు అరవింద్ గారి కోరిక మీదుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లేదండి నేను ఇక్కడ ఏం తప్పు మాట్లాడదు. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ గారు, నా హీరో, వాళ్ళ అన్నయ్య ఆయన ఆల్రెడీ నాకు 2 సినిమాలు రాయించిన హీరో. ఇంతమంది నేను గొడవ పెట్టుకోవచ్చు. శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా ఎంబీబీఎస్ కంటే డబుల్ హిట్ అవ్వాలని మీకు అందరికంటే ఎక్కువ ఆనందం ఇస్తాను నాకు తెలుసు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ హిట్ ఆఫ్ దిస్ ఇయర్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దేవిశ్రీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
శంకర్ దాదా జిందాబాద్. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. బికాస్ చిరంజీవి గారితో నేను చేసిన ఫస్ట్ సినిమా చాలా అందమైన సినిమా. అది ఇట్స్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. అలాగా యాక్చువల్గా ఆయనతో చాలా విషయాలు చెప్పాలనుకున్నాను ఈ సినిమాకి సంబంధించి. ప్రతి యంగ్స్టర్కి ఈ సినిమా ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా. అండ్ చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ ఈ సినిమా చేయడం ఆయన సొసైటీకి చేసిన ఒక పెద్ద ఐ ఫీల్ దట్ ఇట్స్ బిగ్ సోషల్ సర్వీస్. బికాస్ మహాత్మా గాంధీ గారి గురించి నాకే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఆ సినిమా చూసిన తర్వాత. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు నేను ఇమీడియట్గా మళ్ళీ గాంధీ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ కూడా కలిగింది. సో మన ప్రతి ఇండియన్ ఈ సినిమా చూడాలి. అండ్ ఐ థింక్ ఎవ్రీ యంగ్స్టర్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఇండియా షుడ్ థ్యాంక్ శంకర్ దాదా ఫర్ డూయింగ్ శంకర్ దాదా జిందాబాద్. సో వన్స్ అగైన్ లెట్స్ థ్యాంక్ ఎవ్రీబడి and thanks to the entire unit. And Mamta, thanks a lot for coming down and giving a wonderful performance. Shankar Dada Zindabad. Tarvata before I take much of your time, నేను ఒక మంచి ఇక్కడ కొంచెం ఒక చిన్న థ్యాంక్స్ చెప్పాలి. ఎవరంటే విఎన్ ఆదిత్య గారు. ఏంట్రా ఈ సినిమాకి విఎన్ ఆదిత్య గారికి ఏం సంబంధం అనుకోవద్దు. మేము ఆట పాటలు చేస్తున్నప్పుడు